శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 24 ఆగస్టు నుంచి 30 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో గురువుగారు, కర్కాటకంలో బుధ శుక్రులు, చంద్రకేతు రవిలు సింహంలో, కుజుడు కన్య రాశిలో, రాహు గారు వచ్చేసి కుంభరాశిలో, ఇక శని గారు వచ్చేసి మీన రాశిలో. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా చంద్రుని యొక్క మార్పు వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కర్కాటక రాశిలోని ఉన్నటువంటి బుధ సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 గ్రహాల మార్పులే జరిగి ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క పరిస్థితి ఏమిటి అంటే, బుధ శుక్రుల యొక్క కలయిక సున్నితమైనటువంటి ప్రవర్తన, చక్కటి ఆలోచన విధానము, అలాగే సునిశ్చితమైనటువంటి పరిశీలన, వీటన్నిటికీ కూడా కారణమవుతూ ఉంటుంది. ఇక రవి కేతు, చంద్రకేతు, రవి చంద్ర ఈ కలయికలు అమావాస్యని సూచిస్తూ ఉంటాయి. రవి చంద్రులు ఇద్దరు ఒకటే రాశిలో ఉండడం, అది త్రయోదశి, చతుర్దశి అమావాస్య లేదా అమావాస్య, పాడ్యమి, విదియ ఈ రకమైనటువంటి తిథులని సూచిస్తూ ఉంటుంది. ఒకే రాశిలో రవిచంద్రుల యొక్క కలయిక, అది కూడా సింహరాశిలో కలయిక జరుగుతూ ఉండడం చేత సింహరాశిలో ఏ గ్రహమైనా కూడా అత్యంత బలవంతంగా ఉంటుంది. ఇక్కడ రాశ్యాధిపతి రవి అవుతూ ఉండడము, అలాగే చంద్రునితో కలిసి కేతువుతో కలిసి ఉండడము అత్యంత బలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆలోచన విధానం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలో రవికేతు బుధుల యొక్క స్థితి వచ్చింది. చంద్రుని యొక్క స్థితి వెళ్ళిపోయి బుధుని యొక్క సంచారం వచ్చింది. అయితే రవి బుధ సంచారము ఇక్కడ బుధ ఆదిత్య యోగంగా తెలియజెప్పచ్చు. అలాగే బుధ కేతువుల యొక్క స్థితి కూడా కొంచెం ఏదైనా చిన్నపాటి అనారోగ్యాలకు దారితీస్తుందా అనేటటువంటి ప్రభావం. ఎందువల్ల అంటే రాహు గారి యొక్క దృష్టి సోకుతుంది కాబట్టి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల్ని మనం తీసుకున్నట్టయితే, గురువు గారి యొక్క 5వ దృష్టి కానీ, 7వ దృష్టి కానీ, 9వ దృష్టి కానీ కేవలం రాసుల మీదనే పడుతూ ఉన్నది. అలాగే శని గారి యొక్క 3వ దృష్టి, 10వ దృష్టి కేవలం రాసుల మీదనే పడుతూ ఉంది. అలాగే కుజుని యొక్క 4వ దృష్టి రాశి మీద పడుతోంది. 7వ దృష్టి శని గారి మీద, శని గారి యొక్క 7వ దృష్టి కుజుని మీద. ఈ పరస్పర వీక్షణ కొన్ని ఉపద్రవాలకి దారితీస్తుంటుంది. యాక్సిడెంట్స్కి సూచన, అలాగే అనారోగ్యానికి సూచన, ప్రయాణాలకి సూచన, ప్రమాదాలకి సూచన, హృద్రోగాలు ఇలాంటి వాటన్నిటికీ సూచన కలగజేస్తూ భూమికి సంబంధించిన తగాదాలు, ఆస్తికి సంబంధించిన తగాదాలు, అన్నదమ్ములకు సంబంధించిన తగాదాలు, రాజకీయంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి, రాజకీయ నాయకులకి అంతగా బాగుండకపోవడము, ఇలాంటివన్నీ కూడా సూచన చేస్తూ ఉంటాయి. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టి అసలు మంచిది కాదు. ఎవరికైనా కానీ జన్మ జాతకంలో కుజుని దృష్టి శని మీద ఉన్నా, అంటే అది 4వ స్థానం అవ్వచ్చు, 7వ స్థానం అవ్వచ్చు, 8వ స్థానం అవ్వచ్చు, కుజుడి నుంచి ఆ దృష్టిలు ఉన్నా, లేదా శని గారి నుంచి 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి ఉన్నా కుజుడి మీద తప్పనిసరిగా శని కుజ స్తోత్రపారాయణాలు చదువుకోండి, వీలైతే జపాలు చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి 24 నుంచి 30 వరకు ఆగస్టు నెల చాలా అద్భుతమైనటువంటి కాలం. నిజం చెప్పాలి అంటే ఇటువంటి గ్రహస్థితులు ఇక ముందు వస్తాయి అనేటటువంటి పరిస్థితి లేదు. ఇంతకు ముందర ఉన్నాయి అనేటటువంటి ఆలోచన కూడా రాదు. వరుస రాసుల్లో 6 గ్రహాలు బాగున్నాయి అంటే అది అసలు మాటలైన విషయం అండి. ఇక్కడ చూడండి, రాశిలో గురువు గారు, ద్వితీయంలో బుధ శుక్రులు, తృతీయంలో రవి కేతు చంద్రులు. అసలు 6 గ్రహాలు బాగుండడం అంటే వరుస 3 రాసుల్లో గ్రహ మాలికా యోగాన్ని సూచిస్తూ అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఫలితాలను ఇస్తున్నాయి. నక్కని తొక్కారు అని చెప్తాం. సాక్షాత్తు భగవంతుడే కనిపించి వీళ్ళకి అనుగ్రహం ఇచ్చాడా అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి అంటాం. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. మిథున రాశికి చాలా చాలా అద్భుతమైనటువంటి విశేషాంశాలు ఉంటాయి. ధన యోగాలు పెరగడం కానీ, ధనము
వచ్చేటటువంటి మార్గాలు పెరగడం కానీ, కీర్తి ప్రతిష్టలు పెరగడం కానీ, ఆరోగ్యం చాలా చాలా బాగుండడం కానీ, అనారోగ్యం పూర్తిగా తగ్గిపోవడం కానీ, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరగడం కానీ, మనోబలం పెరగడం కానీ, అలాగే కార్యసిద్ధి కలగడం కానీ, బంధుమిత్రుల యొక్క ఆదరణ పెరగడం కానీ, మిత్రుల యొక్క ఆదరాభిమానాలు పెరగడం కానీ, ఇంత అద్భుతమైన విషయాలు. అలాగే మీ మాట తీరుకి అందరూ ముగ్ధులవుతారు. మాట చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. పరపతి పెరుగుతుంది, కుటుంబంలో ప్రతిష్ట పెరుగుతుంది, కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, సంతానం చాలా తృప్తినిస్తారు. అలాగే మాతృవర్గరీత్యా కూడా బాగానే ఉంది అని చెప్పచ్చు. చాలా బాగుందని కాదు, బాగానే ఉంది. ఉద్యోగ జీవితం బాగానే ఉంది. అయితే కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. రుణ భారాలు తగ్గిపోతున్నాయి. విద్యార్థులు కొంచెం శ్రమని పెంచవలసి ఉంది. సంతానం బాగున్నారు, రుణాలు బాగున్నాయి, చక్కగా రుణాలు వచ్చేస్తాయి. వీరికి రుణాలు వసూలు అవ్వట్లేదండి, మొండి బాకీలన్నా వస్తాయి, మీరు తీర్చాలి అనుకున్నా కూడా తీర్చేస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య ఐకమత్యం బాగుంది. రాజకీయ నాయకులు బాగున్నారు. వివాహం కాని వారికి వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పితృవర్గ రీత్యా బాగుంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు సంతృప్తికరమైన జీవితంలోనే ఉంటారు అని చెప్పి తెలియజెప్పచ్చు. భగవంతుడు ఒక అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఈ అనుగ్రహాన్ని మీరు సంతృప్తిగా అనుభవించండి, సంతృప్తి చెందండి. ప్రతి విషయంలోనూ మీకు అనేక రకాలుగా సంతృప్తి కలిగే విధంగా ఫలితాలు ఉంటున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే గురువుగారి యొక్క స్థితి రాశిలో ఉందో అప్పుడే మీకు గురువు బలం పెరిగిపోయింది. మిగతా గ్రహాల అనుకూలత కూడా ఉంది. 5 గ్రహాలంటే మాటలైన విషయం కాదు. అలాగే వారాంతంలోకి వెళ్ళినప్పుడు చంద్రుని యొక్క స్థితి షష్టంలోకి వెళ్ళింది, బుధుని యొక్క స్థితి తృతీయంలోకి వచ్చింది. ఈ రెండూ కూడా అనుకూలమైన గ్రహస్థితులే. వ్యవసాయదారులకి కొంచెం కష్టం పెరుగుతూ ఫలితాలు బాగున్నాయి. బంధుమిత్రుల ఆదరణ బాగుంది. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధనాదాయం బాగుంది. అన్ని విధాలా చాలా బాగుంది. అయితే ఈ శని కుజుల యొక్క పరస్పర వీక్షణ చేత ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాలు నివారించేటట్లుగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు ఇలాంటి వాటి విషయంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండండి. వీలైనంత వరకు వాయిదా తీసుకోండి. శని కుజ స్తోత్రపారాయణాలు చేసుకోండి. మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. మరింత శుభకరమైన ఫలితాలు పొందండి. శుభం.